ఒక యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? కెమెరా ముందు ఎలా చెప్పాలి? దాని గురించి ఎలా మాట్లాడాలి? అంటే మీరు చదివిన ఆర్టికల్ గానీ, మీరు క్రియేట్ చేసిన ఒక ఆలోచన గానీ, మీ ఊహ గానీ, క్రియేట్ చేసిన కంటెంట్ గానీ, ఎలా క్రియేట్ చేయాలి? ఎలా చెప్పాలి? కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? అంటే ఉదాహరణకి మనం గాలిలో అక్షరాలు రాస్తే ఉంటాయా? ఉండవు. అవి ఎవరికీ కనిపించవు. ఆ! అలాగే మనం రాయలేము. రాసినా ఎవరు చదవలేరు. అలా ఉంటుంది. నీటి మీద కూడా అంతే. అక్షరాలు నీటి మీద రాయలేము. నీటి మీద రాసినా అవి ఉండవు. రాయలేము. అవి ఎవరికీ కనిపించవు. ఎవరు చదవలేరు. కాబట్టి అది అసాధ్యం. ఇగో ఇలాగే మీరు మాట్లాడే అక్షరాలు కెమెరా ముందు ఒక విషయాన్ని మీరు చదివిన కంటెంట్‌ని గానీ, మీరు చదివిన ఆర్టికల్ గానీ, మీ సొంత ఆలోచనలు గానీ, ఎలా మాట్లాడాలి కెమెరా ముందు ఒక విషయాన్నంటే అది ఏదైనా చెప్పాను కదా ఇప్పుడు. గ నీటి మీద రాతలు రాస్తే ఉంటాయా? ఉండవు. అవి ఎవరికీ కనిపించవు, రాయలేము. రాసినా వాటిని ఎవరు చదవలేరు, ఉండవు. అది రాయలేము గదా! ఆడ అక్షరాలు పడవు. అలా మాట్లాడండి. మీరు మాట్లాడే మాట, పదాలు, ఆలోచనలు, భావాలు, అక్షరాలు, ఆ! విషయాలు ఇలా చెప్పాల్సి ఉంటదనమాట. మరి ఎలా చెప్పకూడదు అంటే, ఇప్పుడు మీరు పుస్తకం మీద అక్షరాలు రాస్తే అక్షరాలు పడతాయి. ఆడనే ఉంటాయి ఎప్పటికి. ఆడ అక్షరాలు పడతాయి, రాయగలము. రాస్తే వేరే వాళ్ళు చదవగలరు. వేరే వాళ్ళకు కనిపిస్తాయి. వాళ్ళు చదువుతారు. మనం రాస్తాము, రాయగలము, అక్కడ పడతాయి. ఇలా ఉంటుంది. అలాగే బోర్డు మీద రాసినా అంతే. అక్షరాలు రాయగలము, రాస్తాము, రాయగలము, రాస్తే ఆడ పడతాయి. వేరే వాళ్ళకి కనిపిస్తాయి. వేరే వాళ్ళు చదువుతారు. ఇలా ఉంటది. ఇగో ఈ 2 చేయకూడదు. అలాగే మనం నోరుతో కూడా అక్షరాలు మాట్లాడతాము, మాట్లాడగలము. అవి వేరే వాళ్ళకి వినబడతాయి. వాళ్ళు కూడా వింటారు. వారు మళ్ళీ మాట్లాడతారు. ఉంటాయి. ఈ 3 రకాలు చేయకూడదనమాట. చెయ్యకుండా నేను చెప్పాను గదా! గాలిలో అక్షరాలు రాస్తే ఎవరికీ కనబడవు చెప్పాను చూసినావా? ఆ విధంగా మీరు మాట్లాడడము, చెప్పడము, నోరుతో చెప్పడం కూడా అలా చెప్పాలనమాట. అలా మాట్లాడితే అప్పుడు బావుంటుంది. కెమెరా ముందు అలా మాట్లాడాలి గుర్తుపెట్టుకోండి.